2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పథకాలు లేదా అభివృద్ధి విధానాల కోసం రాష్ట్ర ప్రజలు కూడా ఒక కొత్త మంత్రాన్ని పట్టుకున్నారు. అదే ల్యాండ్ పూలింగ్. ఇప్పుడు రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని కొత్తగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనివలన ల్యాండ్ ఎక్విజిషన్ కంటే దాదాపు 4 నుంచి 6 రెట్లు బెనిఫిట్ ఎక్కువ జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం రైతుల్లో బలపడింది. ఈ క్రమంలోనే రెండో దశ ల్యాండ్ పూలింగ్ జరుగుతున్నటువంటి ప్రయత్నాలకి రైతులు కూడా తమ డిమాండ్ను ప్రభుత్వం ముందర పెట్టారు. అదే ల్యాండ్ పూలింగ్ మంత్రం. ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఏ ప్రభుత్వ పథకానికైనా భూమి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ల్యాండ్ పూలింగ్ విధానంలో అయితే కనుక మేము ఇమీడియట్గా ఇవ్వడానికి రెడీ అని చెప్పని రైతులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి నారాయణకి ఒక ప్రత్యేకమైన టాస్క్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఈ క్రమంలో వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామ సభలు వరుసగా జరుగుతున్నాయి. ఈ గ్రామ సభల్లో భూముల కేటాయింపుకు సంబంధించి ఎక్కడెక్కడ భూమి, ఇది ఉదాహరణకి అమరావతి మాస్టర్ ప్లాన్ ఒకసారి మనం ఇలా చూస్తే ఇది అమరావతి మాస్టర్ ప్లాను. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ లైన్ అంతా కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు, అప్పట్లో ప్లాన్ చేసిన ఇన్నర్ రింగ్ రోడ్, ఈరోజు కొత్తగా చేసింది కాదు. కానీ అమరావతి సిటీకి ఇన్నర్ రింగ్ రోడ్డుకి మధ్య ఇంత డిస్టెన్స్ ఉంది. సో ఈ ప్లేస్ మొత్తాన్ని కూడా అమరావతిలో భాగం చేస్తేనే అడ్వాంటేజ్ అవుతుంది అనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అలానే రెండో దశ ల్యాండ్ పూలింగ్కి సంబంధించి ఇటువైపు స్మార్ట్ ఇండస్ట్రీస్ డెవలప్మెంటు, స్పోర్ట్స్ సిటీ ఎక్స్పాన్షను, అలానే ఇక్కడ ఎయిర్పోర్ట్ అనేటువంటి ప్రణాళిక వస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడ రూట్ చూస్తే కనుక మనం అమరావతి రైల్వే లైన్ ప్రపోజల్ వస్తుంది. వీటన్నిటికి కలిపి ఈ ఏరియాలోనే ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది. సో దీనికోసం ఇప్పుడు వివిధ దశల్లో లోకల్గా ఉన్నటువంటి రైతులతో, భూమి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో వరుసగా మీటింగ్లు జరుగుతున్నాయి. ఆ మీటింగ్లకి సంబంధించి అంటే ల్యాండ్ ఎక్విజిషన్కి కావాల్సినటువంటి ప్లేసెస్ని ఐడెంటిఫై చేస్తూ ఈ గ్రామాలకు చెందినటువంటి బేతపూడి అటువంటి ఆ గ్రామాల చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి రైతులతో సమాలోచనలు జరిపారు. సో వాళ్ళందరూ ఇచ్చినటువంటి నినాదం ఏంటంటే ల్యాండ్ పూలింగ్కి మేము ఓటేస్తాం. అది ఇన్నర్ రింగ్ రోడ్డు కావచ్చు, రైల్వే లైన్ కావచ్చు, ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైనా కావచ్చు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఇటీవల కాలంలో సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్, మొదటి ల్యాండ్ ఎక్విజిషన్ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. 2.7 ఎకరాల భూమి కోసం దాదాపు 7 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసింది. దాంతో కంపేర్ చేసి చూసినప్పుడు ల్యాండ్ పూలింగ్ వలన ప్రభుత్వం చెబుతున్న మాట వాస్తవం, ఎక్కువ బెనిఫిట్ ఉంది. తొందరపడి లేదా మొండికేసి మొత్తానికే తెంచుకుంటే కనుక నష్టపోయేది మనమే అనేటువంటి కన్క్లూజన్కి రైతులు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ల్యాండ్ పూలింగ్కి ఒక ప్రపోజల్గా అందరూ కూడా యాక్సెప్టెన్స్ చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల ఒక 2-3 గ్రామ సభలో నారాయణ గారు నిర్వహించారు, మంత్రి నారాయణ గారు. ఆ గ్రామ సభలో ప్రత్యేకంగా ఈ మ్యాపుల్ని డిస్ప్లే చేసి మరీ రైతులకు వివరించారు. వీళ్ళందరూ ల్యాండ్ పూలింగ్కి సన్నద్ధంగా ఉన్నారు. సో వాళ్ళ కన్సెంట్ కూడా లెటర్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. సో ల్యాండ్ పూలింగ్ అంశం పైన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా ఒక పాలసీని డ్రాఫ్ట్ చేసి రైల్వే లైన్కి కావచ్చు, అవుటర్ రింగ్ రోడ్డుకి కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్డుకి కావచ్చు, ప్రధానంగా వీటికే ల్యాండ్ ఎక్విజిషన్ అనేటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి. మిగతా అంతా రెండో దశ ల్యాండ్ పూలింగ్ అంతా కూడా పూలింగ్ స్టేజ్లోనే జరుగుతుంది. కానీ ఈ ప్రధానమైనటువంటి ప్రాజెక్టులకు తీసుకునేటువంటి భూముల విషయంలో కూడా ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ దిశగా అడుగులు వేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానమైనటువంటి అంశం మంత్రి నారాయణ గారు వివరించిన దానిలో కీ పాయింట్స్ కూడా కొన్ని మనం చూడాలి. ఎమ్మెల్సీ క్వార్టర్స్కి సంబంధించి జూలై ఎండింగ్, ఆగస్టు 15లోగా బిల్డింగ్స్ హ్యాండ్ ఓవరింగ్ ప్రాసెస్ జరగబోతుంది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో ఆల్రెడీ రెడీ అయినటువంటి బంగ్లాలు హ్యాండ్ ఓవర్ చేసేటువంటి ప్రాసెస్లోకి వెళ్ళబోతున్నారు. దాంతోపాటు అవి వస్తున్నాయి కాబట్టి అక్కడ యాక్సెసిబిలిటీ వస్తుంది కాబట్టి గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 350 కిలోమీటర్ల మేర గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయబోతున్నారు. గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? మళ్ళీ దాని ఇప్పుడు ఏ సిటీలో అయినా కానీ డెవలప్ అయిపోయిన సిటీ లేదా సిటీ అని మనం నమ్ముతున్నటువంటి సిటీల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ అన్ని డెడ్ అండ్ రోడ్లు ఉంటాయి. ఒకటి పెద్ద రోడ్డు ఉంటే పక్కన చిన్న రోడ్డు, 10 అడుగుల రోడ్డు కూడా ఉండదు, అలాంటివి ఉంటాయి. అలా కాకుండా అమరావతిలో ఆర్టీరియల్ రోడ్స్, ఇంటర్నల్ లింక్ రోడ్స్, ఇలా 3 కేటగిరీ కాలనీస్ రోడ్స్, ఈ 3 కేటగిరీల రోడ్స్ని డెవలప్ చేసి ఒక గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసేటువంటి ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. అందులో భాగంగా ఇది ఒకసారి మనం మాస్టర్ ప్లాన్ చూస్తే ఇందులో క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. ఇలా జూమ్ చేసి చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఏ రోడ్డు నుంచి ఏ రోడ్డుకైనా మనుషులు వెళ్ళే విధంగా దీన్ని డిజైన్ చేశారు. ఈ వైట్ లైన్స్ కనిపిస్తున్నవన్నీ కూడా రోడ్స్ అన్నమాట. ఇవి మేజర్ రోడ్స్, ఇట్లా జంక్షన్స్గా ఉంటాయి. ఇక కాలనీల రోడ్డు ఇలా చిన్నగా ఉంటాయి అన్నమాట. ప్రతి 4 రోడ్లకి కూడలకి కూడా ఒక క్లస్టర్ లాగా డిజైన్ చేశారు. అలానే రోడ్ సైడ్ ట్రాఫిక్ జాములు జరగకుండా ఉండేందుకు ఇలా స్క్వేర్ టైప్ ప్లాన్లు వేసి ఇక్కడ వెళ్తానికి అంటే
లెఫ్ట్ ఫ్రీ అంటాం కదా మనం, అలా వెళ్ళడానికి ఆ ల్యాండ్ కూడా కట్ చేసి అలా ప్లాన్ చేసి, ఇదంతా కూడా ప్లానింగ్లో భాగంగా జరిగినటువంటి ప్రణాళిక. సో ఇలా జరిగితే అసలు ట్రాఫిక్ కంజెషన్ అనేది ఉండదు. ఇక్కడికి పోవాలనుకోండి, మీరు ఇక్కడికి రీచ్ అవ్వాలనుకోండి, ఈ రోడ్లో నుంచైనా పోవచ్చు, ఈ రోడ్లో నుంచైనా పోవచ్చు, ఇటు నుంచి వచ్చి ఈ రోడ్లో నుంచైనా పోవచ్చు, ఎటు నుంచైనా వెళ్ళచ్చు. అందుకని ట్రాఫిక్ కంజెషన్ అనేది రాదు. దానికి తగ్గట్టుగా అమరావతి ప్రణాళికని డిజైన్ చేశారు. కాబట్టి ఈ ప్రణాళికని యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా రైతులు సహకరించాల్సిందే అని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. అందుకనే ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, వీటన్నిటికీ సంబంధించి రైల్వే కనెక్టివిటీ, వీటన్నిటికీ సంబంధించి ల్యాండ్ పూలింగ్ సిస్టంలో భూములు ఇవ్వడానికి రైతులు సుముఖత వ్యక్తం చేసినట్టుగా సమాచారం ఉంది. ప్రభుత్వం దీనిపైన ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుంటే ఒకేసారి ఈ ప్రాజెక్టులన్నీ ప్రారంభించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.